ఓకే, యురేనియం 238. మనకి ఎక్కువ మాస్ ఉండే ఎలిమెంట్స్ ఎక్కువ మాస్ ఉండేది ఇదేనండి. ఏంటి? యురేనియం 238. దాని యొక్క అటామిక్ నంబర్ 92. ఇక్కడ అటామిక్ నంబర్ అన్నా వాట్ ఇస్ దిస్? Atomic number. అటామిక్ నంబర్ ఎంత ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ Yes, ఉంటాయి. sir. ఏముంటాయి? Number of electrons is equal to atomic number. ఈ ఎలక్ట్రాన్స్ ని ఏదంతా డినోట్ చేస్తాము? Atomic పాయింట్స్ number. డినోట్ చేస్తాము. Z. ఇది ఒక ఎలిమెంట్. ఇది హెల్మెట్ కాదు, Element. ఎలిమెంట్ ఖనిజం. Element. మనకి భూమి లోపల దొరుకుతుంటాయి. ఐరన్, లేకపోతే రాగి చెంబులు. ఇంత ముందు కాలంలో మనకి తవ్వకాలు జరిగినప్పుడు ఒక పెద్ద సిటీనే దొరికింది. అదేంటి? హరప్ప మహంజోదారో అని మీరు నేర్చుకుంటారు సోషల్లో. అంటే తవ్వినప్పుడు అక్కడ లోపల బావులు. అప్పటి కాలంలో ఎలా మెటుకులు ఉండేవి 1 by 1. అంటే అవన్నీ కూడా ఏమైతాయంటే వరదలు వచ్చి లేకపోతే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి లోపల భూమిలోకి కూరుకుపోతాయి. తర్వాత దాన్ని ఒకసారి తవ్వినప్పుడు ఉరవకొండలోకి వెళ్తే మనకు వజ్రాలు దొరుకుతాయి. వాళ్ళు ఎక్కువగా ఉరవకొండకి వెళ్తుంటారండి. అదే పనిగా వజ్రాల కోసమే వెళ్తారు. ఆ సీజన్ బట్టి ఎక్కడైనా దున్నుతారు కదా, Yes. దున్నినప్పుడు ఎక్కువగా ఆ ప్లేస్ లో చాలా మంది వెళ్తారండి. ఎక్కడి నుంచో వస్తారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వస్తారు. వజ్రాలు దొరుకుతాయి. అంటే ఉరవకొండ అనేది అంత ఫేమస్. తర్వాత కోలా, హట్టి ఇవి కూడా కర్ణాటక ప్లేసెస్. ఇక్కడే. ఉరవకొండ అనంతపూర్ అవతల వెళ్ళాలి. ఇది చాలా వెయిట్ ఉంటుందండి. ఏది ఇది? Uranium 238. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో కనుక ఆ బాంబ్ పేలిస్తే, అటం బాంబ్ బ్లాస్ట్ చేస్తే హైదరాబాద్ కి ఎఫెక్ట్ పడుతుందా లేదా? ఎలా అంటే అంత దూరం ఏం పడతారు ఇక్కడ నుండి పెనుగొండ అంతేనా? 2000 kilometers కవర్ చేస్తుంది. హైదరాబాద్ కూడా ఢిల్లీ సార్. మనకి ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? హైదరాబాద్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? దాదాపు 500 అబౌవ్ yes sir. డిస్టెన్స్, 500 kilometers అబౌవ్ ఫ్రమ్ పెనుగొండ. అంటే ఇక్కడ నుంచి 600 అనుకోండి. Yes sir. 600 kilometers. అంటే ఆటం బాంబ్ మనము తెలుసుకుంటున్నదే ఆటామిక్ స్ట్రక్చర్, ఆటం స్ట్రక్చర్ తెలుసుకుంటున్నాం. ఈ ఆటం బాంబ్ ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో కానీ ఈ యుద్ధంలో ఎక్కడ పడినా కూడా హైదరాబాద్ కూడా బ్లాస్ట్ అవుతుంది. Yes sir. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ఒక చిన్న మొక్క కూడా మారదు. అంత పవర్ఫుల్ ఈ ఆటం. ఇది ఆటం బాంబ్ ఇంత పవర్ ఉంటే హైడ్రోజన్ బాంబ్. హైడ్రోజన్ బాంబ్ అయితే దాని యొక్క ఎంత దూరము? ఎన్ని కిలోమీటర్లు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రొద్దం మన ఊరు అనుకోండి. ఈ ఆటం బాంబు వేస్తే ఈ వైపు 2000 kilometers, తర్వాత ఈ వైపు 2000 kilometers, ఈ వైపు 2000 kilometers, 360 degrees లో కూడా ఎఫెక్ట్ పడుతుంది. అదే హైడ్రోజన్ బాంబ్ అనుకోండి, 20,000 kilometers ఎఫెక్ట్ పడుతుంది దాని చుట్టూ. అందుకే ఫస్ట్ టైం రాబర్ట్ అనే వ్యక్తి ఆ బాంబు తయారు చేస్తారండి. ఎప్పుడు? సెకండ్ వరల్డ్ వార్ లో హిరోషిమా, నాగసాకి ఆ టౌన్స్ మీద, పెద్ద సిటీలు అండి, చాలా ఫేమస్ సిటీస్. అక్కడ పైన నుంచి ఇలా వెళ్తూ అక్కడ వేశారండి. పైన నుంచి ఇలా వదిలేస్తారు దాన్ని. హైడ్రోజన్ బాంబ్. రాబర్ట్ అనే వ్యక్తి దీన్ని చాలా చాలా ప్రయోగాలు చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి బాంబుని కనిపెట్టాడు. ఎలా అది వర్కౌట్ అవుతుందంటే ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు ఒకసారి ఇంకోసారి బ్రీఫ్ గా చెప్తాను. సార్ ఇండియాలో వేస్తే శ్రీలంక అంటే ఆంధ్రప్రదేశ్లో వేస్తే శ్రీలంక. సార్ వాళ్ళ పైన నుంచి వేస్తే పైన 2000 kilometers కవర్ చేస్తుంది కదా సార్. అప్పుడు వాళ్ళకి ఇంకా కింద పడే వాళ్ళకి పేర్లు కదా సరౌండింగ్స్ బ్లాస్ట్ అవుతుంది. Yes, sir. అంతా పైన ఇది ఫోమ్, పొగ మాదిరి. yes sir.
అది ఎఫెక్ట్ సైడ్ పైన కూడా పడుతుంది, చాలా ఎక్కువ హైట్ వెళ్తుంది అనమాట. యురేనియం 238 ఇది మన వరల్డ్ లో, మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. ఏది యురేనియం 238. మరి ఎందుకు అందరూ అటం బాంబు తయారు చేసుకోవచ్చుగా, మరి ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? ఒక ఆటంలో, ఇది యురేనియం ఆటం అనుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ప్రోటాన్స్ ఉంటాయండి. Yes sir. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ప్రోటాన్స్. ఇక్కడ చూడండి, మిడిల్ లో ఏముంటుంది? న్యూక్లియస్. మిడిల్ లో ఏముంటుంది? న్యూక్లియస్. న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? ప్రోటాన్, న్యూట్రాన్. వెరీ గుడ్. ప్రోటాన్స్, న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ ఉంటాయి. Yes sir. దీన్ని ఇక్కడ తీసుకుందాం. ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని బ్లాస్ట్ చేయాలి. Yes sir. దీంట్లో యురేనియం 238 మనం ఉంచితే బ్లాస్ట్ కాదండి. దీంట్లో దిస్ ఈస్ అటామిక్ నంబర్. Yes sir. 238 లో 92 మైనస్ ఎంత? 260. చూడండి, కరెక్ట్ కదా? Yes sir. 238 92 సబ్ట్రాక్షన్ చేస్తే Yes sir. 146 ఏనా? Yes sir. ఓకే అండి. ఇక్కడ మిడిల్ లో ఇన్ని న్యూట్రాన్స్ ఉంటాయి. ఇన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, ఇన్ని ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు బయట తిరుగుతుంటాయిగా, కాబట్టి మిడిల్ లో ఉన్నప్పుడు మనకి ఏమీ ఇబ్బంది లేదు. Yes sir. యురేనియం 235 మనం ఇక్కడ పెడితే పేలదండి, బాంబు తయారు చేయలేదు, బ్లాస్ట్ కాదు, ఎందుకంటే స్టేబుల్ గా ఉంటుంది. Yes sir. మనకి యురేనియం 238 కదా, Yes sir. దీంట్లో నుంచి 3 న్యూట్రాన్స్ తీసేస్తే ఎంత అవుతుంది? 235. ఇది అన్స్టేబుల్ గా ఉంటుందండి. Yes sir. ఈ అన్స్టేబుల్ యురేనియం యొక్క మాస్ ఎంత? 235. బరువు. మామూలుగా ఒక మాలిక్యూల్ లోనే కొన్ని వేల ఆటమ్స్ ఉంటాయి. Yes sir. అలాంటిది కొన్ని గ్రాముల యురేనియంలో కొన్ని లక్షల ఆటమ్స్ ఉంటాయండి. ఆ లక్షల ఆటమ్స్ ఎలా పేలుతాయంటే, ఇక్కడ యురేనియం 235, ఇక్కడ కూడా యురేనియమే, ఇక్కడ అటామిక్ నంబర్ 92. ఇక్కడ 92. బట్ మాస్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఎప్పుడైతే 3 న్యూట్రాన్స్ బయటకు తీసేయాలని చాలా కష్టం అండి. ఎలా తీసేస్తారంటే, ఇక్కడ గ్యాస్ క్లౌడ్స్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇదంతా గ్యాస్. ఇక్కడ నుంచి గ్యాస్ క్లౌడ్స్ ఎలా పంపిస్తారు, అప్పుడు దాంట్లో నుంచి 3 న్యూట్రాన్స్ బయటకు తీయాల్సి ఉంటుంది. బయటకు తీసేటప్పుడు కొద్దిగా ఏమైనా జరిగినా కూడా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక రౌండ్ షేప్ లెక్క తీసుకుంటారు వీటన్నిటిని. యురేనియం చుట్టూ కూడా గ్లాస్ లాగా ఉంటుంది. దీంట్లో మొత్తం అంతా కొలాయిడ్ అయిపోతాయని మధ్యలో ఒక డివిజన్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సపరేట్, అక్కడ సపరేట్. దీంట్లో ఈ ఆటమ్స్ కొలాయిడ్ కాకుండా ఇది మధ్యలో ఒకటి ఏర్పాటు చేస్తారండి. ఇదే ఇక్కడ ఉంటుంది, దాన్ని అక్కడ అలా చూపిస్తున్నా. ఇది ఈ బాంబ్ పేలాలంటే ఒక న్యూట్రాన్ తో జస్ట్ ట్రిగ్గర్ చేయాలి. Yes sir. రే బయటికి బరా, రే వినా. ఇక్కడ చూడండి, ఏంటిది? Uranium. ఒక న్యూట్రాన్ తో ట్రిగ్గర్ చేయాలి. ఒక న్యూట్రాన్ తో దీనికి జస్ట్ టచ్ అయితే చాలండి. టచ్ అయితే జస్ట్ బ్లాస్ట్ అయిపోతుంది. ఎలా బ్లాస్ట్ అవుతుందంటే, మనము చిన్నప్పుడు గోళీలు ఆట ఆడుతున్నాం. గోళీలు ఆట ఆడుతున్నప్పుడు చుట్టూ గోళీలు పెట్టేసి, ఇప్పుడు చూడండి, ఇవి గోళీలు. ఏంటివి? మనం
మనము గోళీలు ఆడేటప్పుడు ఇలా ఆడుతుంటాం కదా, ఆడేటప్పుడు జస్ట్ అక్కడెక్కడ ప్లేస్ లో పడితే మొత్తం అంతా ఏమైపోతుంది, చెదరైపోతాయి. సేమ్ ఇదే ప్రిన్సిపల్ మీద ఈ బాంబ్ పనిచేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఒక న్యూట్రాన్ తో మనము కొలైడ్ చేస్తామో వెంటనే ఇది బేరియం క్రిప్టాన్, మన క్రిప్టాన్ బేరియం, ఇది కూడా ఇలానే ఉంటుంది. జస్ట్ నేను ఇలా వేస్తుంది, 2 గా డివైడ్ అయిపోతుంది. ఏ విధంగా క్రిప్టాన్ ఏది డివైడ్ అయ్యేది, యురేనియం. ఎలాంటి ఆటము, 235. ఎందుకు ఇదే, ఎందుకు కొద్దిగా జస్ట్ మనము కొలైడ్ చేసినా కూడా బ్లాక్ అయిపోతుంది. దీంట్లో నుంచి ఇది స్టేబుల్ గా లేదు, ఇప్పుడు ఇది స్టేబుల్ గా లేదు, ఇది స్టేబుల్ గా కావాలంటే దీంట్లో ఈ రెండిట్లో నుంచి మళ్ళా 3 న్యూట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి. ఇది మళ్ళీ 2 గా డివైడ్ అవుతుంది. ఇలా మళ్ళా న్యూట్రాన్స్ ఢీకొంటాయి, 2 న్యూట్రాన్స్, మళ్ళా ఇది 2 గా డివైడ్ అవుతుంది. మళ్ళా 2 న్యూట్రాన్స్ ఢీకొంటాయి, మళ్ళా దీంట్లో నుంచి 3 వస్తాయి న్యూట్రాన్స్, దీంట్లో నుంచి 3, దీంట్లో నుంచి ప్రతిదీ కూడా 2 ఇది కూడా మళ్ళీ 2 గా డివైడ్ అవుతుంది. ఇది కూడా ఇది దీన్ని చైన్ రియాక్షన్ అంటారు. ఇలా కొన్ని లక్షల ఆటమ్స్ ఒక్కసారిగా చైన్ రియాక్షన్ జరిగి బ్లాస్ట్ జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ ఒక్క న్యూట్రాన్ తో జస్ట్ ట్రిగ్గర్ తో మూవ్ చేయడం వల్ల, జస్ట్ టచ్ చేయడం వల్ల ఇంత కొలాప్స్ జరుగుతుంది, ఇంత బ్లాస్ట్ జరుగుతుంది. మరి ఆ ఎలక్ట్రాన్ యొక్క కాన్ఫిగరేషన్ ఇక్కడ చూడండి. న్యూక్లియస్ ఏమేమి ఉంటాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మిడిల్ లో ఉంటాయి, కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు దానికి. బట్ ఎలక్ట్రాన్స్ బయట తిరుగుతుంటాయి, కాబట్టి ఆ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి 3 ప్రిన్సిపల్స్ యూజ్ అవుతాయండి. అంటే ఇంత డెప్త్ గా తయారు చేయగలిగాడు బాంబు అంటే ఖచ్చితంగా ఇంత డెప్త్ గా రావాలి. ఈ ఎలక్ట్రాన్ యొక్క కాన్ఫిగరేషన్ ఏ టైంలో ఎలా ఉంటాయి, ఎలక్ట్రాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవడానికి ఈ 3 ప్రిన్సిపల్స్ యూజ్ అవుతాయి. ఈ రోజు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. క్లియర్ చేయనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ సార్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి అంటే కార్బన్ అటామిక్ నంబర్ ఎంత, 6. కార్బన్ అటామిక్ నంబర్, దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. మనము ఏదైనా ఒక మెడికల్ షాప్కి వెళ్తే, లేకపోతే మనకి హెల్త్ బాగాలేదు అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దాంట్లో రాసిస్తాడు, కానీ మనకు అర్థం కాదు కదా, కానీ అది మెడికల్ షాప్ వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బి ఫార్మసీ చేసింటారు, ఎం ఫార్మసీ చేసింటారు, దానికి ఒక కోడింగ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇది మీ అవ్వకి ఇస్తే చదువుతుందా, మీ తాతకి ఇస్తే చదువుతాడా, ఎవరు చదువుతారు? దీనికంటే ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉందండి. మామూలు కంప్యూటర్స్ లో సి లాంగ్వేజ్, జావా ఇలాంటి లాంగ్వేజ్. అలాగా దీనికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, దీనికి ఒక కోడింగ్ ఎలా అంటే దిస్ ఈజ్ షెల్ అని తెలియజేస్తుంది. షెల్ ఇంకో పేరు షెల్స్ ఆర్బిట్స్ మనకి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు, బోర్ అటామిక్ మోడల్. దాని యొక్క సింబల్ ఏంటి, ఓకే, ఇది యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్. అంటే సబ్షెల్ యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్ లో ఏ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు? సార్ సైజ్, ఓకే, దీని యొక్క ఓకే సబ్షెల్, ఇది సబ్షెల్, ఇది ఎలక్ట్రాన్ నంబర్, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ యొక్క కోడ్. ఇలా రాస్తారు. దాన్ని యాక్చువల్గా 6 ని కింద వైపు రాస్తారండి. yes sir అంటే నంబరింగ్, ఆ యొక్క నంబర్ 6. మీకు కూడా క్లాస్ లో నంబర్ 1 నంబర్ 2 అంటే ఎస్ఆర్ అంటారు. ఇక్కడ కూడా దీనికి కూడా నెంబర్స్ ఉన్నాయండి. సి యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6 ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడ అరేంజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ తీసుకున్నాం కదా, ఏం తీసుకున్నాం? మిడిల్ లో ఏముంటాయి? న్యూట్రాన్స్ ప్రోటాన్స్ న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయి? న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ప్రోటాన్స్ ప్లస్ చార్జ్. ఇంకా న్యూట్రాన్స్ న్యూట్రాన్స్. మరి ఇంకా ఏం మిగిలిపోయింది? ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? ఆర్బిట్స్ ఇలా న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి yes sir సర్కులర్ పాత్. అకార్డింగ్ టు బోర్ మోడల్. ఇక్కడ చూడండి పైన చూడండి కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6 మనం 5 అన్ని కౌంట్ చేస్తే 6 రావాలి. yes yes 2 ప్లస్ 2 4 ప్లస్ 2 6 వచ్చిందా? yes sir మరి ఫస్ట్ 1s ఎందుకు రావాలి, 1s అయిపోయిన 2s ఎందుకు రావాలి, 2p ఎందుకు రావాలి అనే దానికి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒక్కో రోజు ఒక ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ రోజు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. ఏంటి? పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. మౌలి కాదు, పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. పేర్లోనే ఉందండి ఎక్స్క్లూజన్. చదవండి ఒకసారి. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలీస్ పౌలీస్ ప్రిన్సిపల్. ఇది కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది ఏదని తెలియజేస్తుంది? అంటే ఒకటో ఆర్బిట్ లో, ఇది ఒకటవ ఆర్బిట్. yes sir ఒకటవ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్? ఏ సెల్ లో, ఎస్ సబ్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. సెకండ్ షెల్. చూడండి ఇది కార్బన్ కదా, yes sir ఫస్ట్ ఫస్ట్ షెల్ అంటే ఇది. షెల్ కు ఇంకో పేరు, ఆర్బిట్. షెల్ కు ఇంకో పేరు. ఆర్బిట్. ఇంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 2 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఎస్ ఏ షేప్ లో ఉంటది? రౌండ్ షేప్. స్పెరికల్ షేప్ లో. ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ 2s, ఇది సెకండ్ షెల్. ఇది ఫస్ట్ షెల్ సెకండ్ షెల్. ఇది సెకండ్ షెల్. సెకండ్ షెల్ yes sir 2 ఎలక్ట్రాన్స్. షెల్ కు ఇంకో పేరు. ఆర్బిట్. సెకండ్ షెల్ లో yes సబ్ షెల్. ఎస్ లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ 2p, సెకండ్ షెల్. ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. Double shape. సారీ డబుల్. yes sir డంబుల్ కాదు ఇది. డంబుల్. ఇప్పుడు దీంట్లో 2D ఉంటుందా? 2D కానీ 3D కానీ? ఉంటుంది sir. ఎందుకు? 6 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి సార్. ఓకే 6 కాక వేరే అనుకోండి 10 అనుకోండి, అప్పుడు ఉంటుందా 2D? ఉంటుంది సార్. ఎందుకు? F4 ఆ? ఎన్ని సార్? ఎక్స్ప్లెయిన్ చేయమని. ఏదో చెప్పండి. ఎన్ని సార్ అటామిక్ నంబర్? D లో 10 పడతాయి. ఎక్స్ప్లెయిన్ 10 పడుతుంది సార్. 10 16 ఉంటుంది సార్. ఎక్స్ప్లెయిన్ 16 ఉంటది సార్. ఉంది సార్. సార్ అక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్. సెకండ్ ఓకే అండి. 16 ఉంటే సార్ ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్ లో S మాత్రమే ఉంటుంది. yes sir సెకండ్ ఆర్బిట్ లో SP, థర్డ్ ఆర్బిట్ లో D. ఒక్కొక్క 2 ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకున్నాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8.
నైట్రోజన్ ఎంత 7 దీని యొక్క కాన్ఫిగరేషన్ 1s2 2s2 2 ఎస్ లో ఎన్ని ఉన్నాయి మరి 2 మరి పైన అన్ని కౌంట్ చేస్తే ఎంత రావాలి వచ్చిందా 2 + 2 4 4 నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంకా మీకు క్లియర్ గా చెప్పలేదు ఇంకా ఫస్ట్ లోనే ఉన్నాం మనము ఈ 3 ప్రిన్సిపల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎగ్జాక్ట్ గా క్లియర్ గా రాయగలుగుతారు ఇప్పుడు నైట్రోజన్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం ఇది నైట్రోజన్ ఆటం అనుకోండి ఏంటి మిడిల్ లో ఏముంటుంది న్యూక్లియస్ న్యూక్లియస్ ఏమేమి ఉంటాయి ప్రోటాన్స్ ప్రోటాన్స్ ఇక్కడ బయట వైపు మిడిల్ లో ఇంతకుముందు చెప్పాం ఆటం బాంబు కానీ ఏదైనా బాంబు తయారు చేసేటప్పుడు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మిడిల్ లో ఉంటాయి కాబట్టి మిడిల్ లో ఉంటాయి కాబట్టి దాని నుంచి మనకి ఏమి ఇబ్బంది లేదు ఎలక్ట్రాన్స్ ఎలా అంటే అది తిరుగుతుంటాయి వేవ్స్ రూపంలో కాబట్టి ఇక్కడ అందుకే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అందుకే ఎలక్ట్రానిక్ పేర్లోనే ఉంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ This is what atom? Nitrogen atom. దీనికి ఒక రూల్ ఉందండి ఆ రూల్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లైన్ లేకపోతే ఈ క్వశ్చన్కి అర్థమే లేదు can have నవ్వుతున్నారు చదవండి ఒకసారి 2 electrons of the same atom can have all 4 quantum numbers same. దీని ముందు No two electrons of the same atom can have all 4 quantum numbers same. ఒకసారి అది బాగా ఒకసారి చదవండి No two electrons of the same atom can have all 4 quantum numbers same. ఇంకోసారి చదవండి No two electrons of the same atom can have all 4 quantum numbers same. ఓకే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే నో టూ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద సేమ్ ఆటం ఇక్కడ ఏం ఆటం తీసుకున్నాం నైట్రోజన్ ఆటం తీసుకున్నాం నో టూ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద సేమ్ ఆటం హ్యావ్ ఆల్ 4 క్వాంటమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి క్వాంటమ్ నంబర్స్ 4 quantum. ఫస్ట్ వన్ Principal quantum number, general quantum number, magnetic quantum number, spin quantum number. ఈ 4 క్వాంటమ్ నంబర్స్ ఏదో ఒక్కటి ఖచ్చితంగా ఎక్స్క్లూడ్ పేర్లో ఎక్స్క్లూజన్ Yes sir. ఏదో ఒకటి వేరుగా ఉంటుంది Yes, sir. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఈ 4 సేమ్ గా ఉండవండి 4లో ఏదో ఒకటి ఖచ్చితంగా వేరుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నైట్రోజన్ లో ఇది తీసుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లియర్ చేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం ఆటము Nitrogen atom. నైట్రోజన్ ఆటం యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి ఎలక్ట్రానిక్ 1s2 2p3 ఓకే ఇప్పుడు దీన్నే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు Yes sir. 2s2 2 అనేది ఏంటి Second shell. సెకండ్ షెల్ Second shell లో సెకండ్ ఆర్బిట్ ఇది Yes sir. Yes subshell. ఇది Electron యాక్చువల్గా number. నేను ఇక్కడ ఎస్ గాని పి గాని ఆర్బిటాల్ అని చెప్పాను కదా ఇక్కడ షెల్ సబ్ షెల్ అని ఎందుకు చెప్తున్నా Orbitals లో subshell ఉంటాయి. సబ్షెల్ కింద చిన్నది సార్ ఆర్బిటాల్ కాబట్టి
ఆర్బిటాల్ పెద్దది Okay. సబ్షెల్ చిన్నది. Yes, sir. ఇక్కడ చూడండి ఆర్బిట్ పెద్దది ఆర్బిట్ పి షెల్ లో వినండి, ఇట్స్ వెరీ వెరీ కన్ఫ్యూజ్ కావద్దండి. పి షెల్ లో మరి సబ్ షెల్స్ ఉంటాయి. సారీ, పి సబ్ షెల్ లో పిఎక్స్ ఆర్బిటల్, py py ఆర్బిటాల్ pz ఆర్బిటాల్. Yes, sir. పి సబ్ షెల్ లో మళ్ళీ పిఎక్స్ ఆర్బిటల్, py ఆర్బిటాల్ pz ఆర్బిటాల్. క్లియర్ అయిందా? Yes, sir. ఇప్పుడు ఏం తీసుకుందాం? 2s2. అందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2 electrons. ఆ ఎలక్ట్రాన్ ని కంపేర్ చేద్దామండి. ఎలక్ట్రాన్ 1 అనుకోండి, ఇది ఎలక్ట్రాన్ 2. ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క ఎన్ ఎంత? ఎన్ ఎంత? 2, sir. దానికి కూడా ఇంకా అదే వస్తుందా? Yes, sir. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఎంత? ఇక్కడ మీకు ఒక కోడ్ గుర్తు పెట్టుకోండి, చెప్పాను ఆల్రెడీ. ఎస్ అంటే 0, Yes. P అంటే 1, D అంటే 2, F అంటే 3. ఎల్ వాల్యూ 0 అయినప్పుడు, Yes. ఎస్ ఎల్ వాల్యూ 1 అయినప్పుడు పి. పి ఏంటి? సార్ సబ్షెల్ లో డబుల్ షేప్ ఆర్బిట్ ఆర్బిటాల్. ఇవన్నీ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్, ఆర్బిటాల్ సార్ p ఆర్బిటాల్ d ఆర్బిటాల్ f ఆర్బిటాల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎస్ ఆర్బిటాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు P ఆర్బిటాల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు D ఆర్బిటాల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు F ఆర్బిటాల్. కోడ్ అండి, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నాం, ఎంత ఉంది? 2. ఎలక్ట్రాన్ 1 కి అదే, ఎలక్ట్రాన్ 2 కూడా అదే, కాబట్టి n వాల్యూ రెండికి ఇదే వస్తుంది. మరి ఈ వాల్యూ ఎల్ వాల్యూ ఏమొస్తుంది? 2. ఎన్ ఎస్ ఎస్ అంటే 0 అక్కడ కూడా అదే వస్తుంది. n వాల్యూ ఏంటి? 2. ఇది ఎల్ వాల్యూ. ఎల్ అంటే నెక్స్ట్ ఎంఎస్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏం చెప్పామంటే యాంగులర్ మొమెంటం, సారీ మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ లో -1 నుంచి తీసుకుంటే +1 వరకు, మధ్యలో ఏమొస్తాయి? 0. అంతే సార్. ఇప్పుడు -2 నుంచి తీసుకుంటే -0 0. ఇప్పుడు మనకి ఏముంది? 0 to 0 అంటే 0. ఇప్పుడు దీనికి కూడా సేమ్ 0 వస్తుంది. ఇక్కడ చూడండి 3 క్వాంటం నంబర్ సేమ్ అయ్యాయి. n వాల్యూ ఎలక్ట్రాన్ కి, ఫస్ట్ ఎలక్ట్రాన్ కి సెకండ్ ఎలక్ట్రాన్ కి సేమ్ వచ్చింది. l వాల్యూ కూడా l అంటే ఏంటి? ఇక్కడ 0. యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్. ml అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్. 0 వచ్చింది. బట్ ఇక్కడ 3 సేమ్ అయినా కూడా ఫోర్త్ వన్ ms అంటే స్పిన్ క్వాంటం నంబర్. ఒకటి ప్లస్ హాఫ్ అయితే మైనస్ హాఫ్. దీన్ని ఎలా సింబల్ చూపిస్తామంటే ఒకటి పై వైపు ఉంటే ఇంకోటి కింద వైపు, అంటే ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్. దీన్నే ఇంకో విధంగా ఇలా కాకుండా యారో మార్క్స్ కూడా చూపిస్తారు. Yes, sir. ఏదైనా ఓకే. చెప్పేసాను. S is equal to L is equal to P equals to 1, D is equal to F is equal to 3. S is equal to 0 ఎప్పుడు? L వాల్యూ 0 అయినా. Yes, sir. దీని యొక్క ప్రిన్సిపల్ చెప్పండి ఇప్పుడు. No any two. ఫస్ట్ నో అనేది పక్కన పెట్టేయండి. Two electrons of the same atom Can have four. have All four same. అక్కడ ముందు నో పెడితే అంత ఆన్సరే నెగటివ్ గా వచ్చేస్తుంది. Yes, sir. No two electrons of the same atom Can have all four quantum numbers same. అంటే ఇక్కడ చూడండి, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ n వాల్యూ N value. సేమ్ అయింది. n అంటే Principal quantum number.
ఎల్ అంటే ఎంఎల్ అంటే ఇప్పుడు ఇదే ఆటం నైట్రోజన్ ఆటం. నైట్రోజన్ ఆటంలో ఇది ఫస్ట్ రేవేను నీకు అర్థం కావడం లేదు, క్లాస్ మిస్ అయ్యావు ఇంత ముందు, అందుకే నువ్వు బిక్కుమొహం పెట్టినావు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టాపిక్. ఎవరైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇది అర్థం కావడం చాలా కష్టం అండి. మీరు మిస్ అయితే చాలా ఇబ్బంది పడతారు. అది చూడండి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, ఇది నైట్రోజన్. మిడిల్ లో ఏమేమి ఉంటది? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మిడిల్ లో ఉంటాయి కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం, అక్కడ మిడిల్ లోనే ఉండిపోతాయి. బట్ ఎలక్ట్రాన్స్ అక్కడ తిరుగుతూ ఉంటాయి వేవ్స్ రూపంలో, దాని వల్లే ఇట్స్ సంథింగ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ వేవ్స్ రూపంలో ఇలా తిరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దాన్ని గట్టిగా పట్టి ఉంచాలి. ఆటంలో జస్ట్ కొద్దిగా కొలాప్స్ అయినా కూడా బ్లాస్ట్ అవుతుంది. అందుకోసం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3 ప్రిన్సిపల్ ద్వారా మళ్ళీ ఎగ్జాక్ట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అండి. ఫస్ట్ వన్ ఈరోజు చెప్పబోయింది ఇక్కడ నైట్రోజన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1:2:2. మనకి ఇది 7 కి పైన ఉన్నవన్నీ కౌంట్ చేసి ఎందుకు రావాలి? ఇది ఫస్ట్ 1s ఎందుకు రావాలి, సెకండ్ 2s ఎందుకు రావాలి, థర్డ్ 2p ఎందుకు రావాలి దానికి నెక్స్ట్ మాయిలర్ డయాగ్రామ్ ఉంది, అక్కడ చెప్తాను. జస్ట్ ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ 1 అంటే ఏం లేదండి, ఫస్ట్ షెల్. 2 అంటే ఏం లేదండి, సెకండ్ షెల్. 3 అంటే సారీ 2 అంటే సెకండ్ షెల్. ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా షెల్స్ ఉంటాయి. షెల్ కు ఇంకొక పేరు ఆర్బిట్. అంటే ఇంతకు ముందు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాను అన్నమాట. ఒకే ఒక దారి ఉంది, ఇంకా వేరే ఏ దారి లేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ స్టార్ట్ అయితే ఇది ఒక్క దారే ఉంటుంది, ఫిక్స్డ్ పాత్. అదే ఆర్బిటాల్ అంటే ఇలా చెప్పాను, ఇక్కడ కొండలు ఉన్నాయి, మరి కొండలకు ఆ వైపు నుంచి ఒక దారి ఉంది, ఈ వైపు నుంచి ఇంకొక దారి ఉంది. 3 వేస్ ఉన్నాయి. 3 డైమెన్షనల్ స్పేస్ ఇస్ ఆర్బిటాల్. అంటే ఆర్బిటాల్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను బాబు, ఈ కాన్వెంట్ ఎక్కడో ఒక చోటు ఉండొచ్చు, ఇక్కడ కూడా అంతే ఆర్బిటాల్, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. 3 డైమెన్షనల్ స్పేస్. ఫస్ట్ మనకి వాటర్ మెలన్ మోడల్ ఎవరు కనిపెట్టారు? థామ్సన్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. ఇది మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం అంతా కూడా ముళ్ళు ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ నుంచి అవతలకు వెళ్ళాలి, నేను నడుచుకొని వెళ్ళాలి. ఫస్ట్ జేజే థామ్సన్ ఏం చేశారంటే నడుచుకుంటూ పోయాడు, ముళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, దిగుబడిపోయినాయి. అబ్బా చాలా నొప్పిగా ఉంది, రక్తం వస్తుంది. బట్ అవతలకి వెళ్ళాడు, చాలా కష్టం. ఫెయిల్యూర్ అయ్యాడా? కొద్దిగా ముళ్ళు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. సెకండ్ టైం రుదర్ఫర్డ్ అంటే నెక్స్ట్ ఈసారి చెప్పులు వేసుకొని పోయినాడు. చెప్పులు వేసుకొని అవతల నడుస్తున్నాడు. అంటే అయినా కూడా చాలా పొడవుగా ఉన్నాయండి ముళ్ళు, అయినా కాళ్ళే కొద్దిగా దిగుబడినాయి, ఆ చెప్పుల నుంచి పైకి వచ్చినాయి. నెక్స్ట్ మరి బోర్. ఈసారి ఏం చేసినాడంటే నెక్స్ట్ ఇలా అయితే కాదని చెప్పేసి ఒక పారాచూట్ వేసుకుని అవతల దిగినాడు, సేఫ్ గా దిగినాడు, అందుకే సక్సెస్ అయినాడు. అంటే దాన్ని ఈ విధంగా కంపేర్ చేయొచ్చు, అంటే ఏ విధంగా డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో కనుక మనం తీసుకుంటే పిచ్ తుగ్లక్ పాలన అని మీకు ఐడియా ఉంటుంది. పిచ్ తుగ్లక్ ఆయన ఏ విధంగా పరిపాలించాడు. ఒక యుద్ధం చేసినప్పుడు బాహుబలి మూవీలో చూస్తే వాళ్ళు ఎవరు కాలకేయులు కదా, కాలకేయులతో యుద్ధం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు దొంగలిస్తారు. ఏ దొంగలిస్తారు? ఆ రహస్యం అంతా, ఆ యొక్క ప్లానింగ్ అంతా, ఎక్కడెక్కడ కోట ఎక్కడ ఉంది, ఎక్కడ సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి అన్ని కూడా ఆ బుక్ లో ఉంటాయి, ఆ పత్రంలో ఉంటాయండి. అది దొంగలిస్తాడు ఎవరు? కాలకేయులు, వాళ్ళ రాజ్యం వాళ్ళు. దొంగలించిన తర్వాత
కాలకేయులకు కూడా తెలియని ఒక త్రిశూల వ్యూహం ఉంటుంది. త్రిశూల వ్యూహాన్ని అమలుపరుస్తారు. అంటే ఆల్రెడీ కాలకేయులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దొంగలించారు. ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దొంగలించుకుంటే వీళ్ళ మీద దాడి చేసే కాదు. అందుకే ఇక్కడ ఫస్ట్ జేజే థామ్సన్ ఆ వాటర్ మెలన్ మోడల్ దాని నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా వచ్చింది. ఓహో ఎలక్ట్రాన్ అంటే ఇలా ఉంటుందా. నెక్స్ట్ రూథర్ఫర్డ్ కొద్దిగా దాని గురించి ఒక అవగాహన. ఇప్పుడు మనమే అనుకోండి ఖోఖో ఆడుతుంటాము. ఆడే ప్లేస్లో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి. మార్నింగ్ 5కి లేచి ఆడాలి, చలికాలం. ఏమనిపిస్తుంది? చాలా నొప్పిగా ఉంటది. అప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తామంటే ఆ రాళ్ళు తీసేసుకొని ఖోఖో ఆడతాం. బట్ చిన్న రాళ్ళు ఉన్నాయి. మరి నెక్స్ట్ డే ఏం చేస్తామంటే ఆ చిన్న రాళ్ళను కూడా తీసేసి ఇసుకలాగా పరుస్తాం. ఆ ఇసుకలో మనకి పడినా కూడా నొప్పి కాదు. సేమ్ ఈ విధంగా అటామిక్ మోడల్ ని కొద్దిగా స్ట్రక్చర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఈ ఆటం వల్ల ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పాను. ఏనంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు అది మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ లో కూడా అది లేకుండా మనం తయారు చేయలేము. మనం వాడుతున్న వైఫై అయితే, బ్లూటూత్ అయితే, ఫేక్ కరెన్సీని ఇలా వస్తుంది అనుకోండి, బ్యాగ్ లో ఫేక్ కరెన్సీ ఉంటే దానికి ఫైండ్ అవుట్ చేయడానికి కానీ ప్రతిదీ కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి డ్యూ టు దిస్ అటామిక్ స్ట్రక్చర్ వల్లే మనం అన్ని కనిపెట్టగలుగుతున్నాం. ఒక 10 years బ్యాక్ తీసుకుంటే మొబైల్ ఫోన్స్ జస్ట్ కీప్యాడ్ ఉండేది. ఇప్పుడు చూస్తే ఎవరి దగ్గర చూసినా కూడా టచ్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్. అమెరికాలో ఉన్న వ్యక్తితో వీడియో కాల్ చేయొచ్చు. అప్పుడు వీడియో కాల్ అంటే జస్ట్ ఫోటో మాత్రమే కనిపిస్తుందని నేనే అనుకునేవాడిని. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారో, కానీ అది కనిపిస్తామంట. ఎక్కడో అమెరికా ఎక్కడుంది, మన ఇండియా ఎక్కడుంది. ఇప్పుడు మనకి నైట్ అయితే వాళ్ళకి డే అవుతుంది, వాళ్ళకి 1 hour డిఫరెన్స్ ఉంటుంది. బట్ వాళ్ళకి డే అవుతుంది, మనకి నైట్ అవుతుంది. మా రిలేటివ్స్ లో ఒకరు ఉన్నారు, వాళ్ళు అమెరికాకి వెళ్ళారు అనమాట. ఫర్ మంత్ 2 lakhs ఏమో ఇస్తారు అబ్బాయికి. పర్ మంత్ 2 lakhs. అది వదిలేసి ఇంకా చదువుకోవడానికి వెళ్ళాలని అమెరికాకి వెళ్ళారు అనమాట. ఇప్పుడు వాళ్ళు వదులుకోలేక అబ్బాయి అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి వర్క్ బాగా చేస్తా అనేసి మాతో వారానికి కనీసం 1 or 2 days పని చేసి మీకు 50,000 ఇస్తామన్నారు. ఆ 50,000తో అలాగే ఖర్చులు గడిచిపోతున్నాయి. వారంలో ఒకసారి వర్క్ చేస్తారు అంతే. అంటే చెప్తుంటాడు, వీడియో కాల్ చేసినప్పుడు మాట్లాడుతుంటాం. అక్కడ ఉన్న చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూపించు, బయట ఎలా ఉంటుంది. చిన్న విలేజ్ కూడా చాలా హై క్లాస్ మోడల్ పెనుగొండ లాగా ఉంటుంది. సిటీస్ చిన్న పల్లె, మన కనుగోలు పల్లె అలాంటి అంటుంటాడ. ఓకే అండి, ఇక్కడ చూడండి. ఇక్కడ నో 2 electrons, 1 electron ఏవైనా తీసుకొచ్చండి. ఇప్పుడు S లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ని P లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ కూడా తీసుకోవచ్చు. బట్ సేమ్ ఆటం అయి ఉండాలి. ఈ సేమ్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కదా రాస్తున్నాం. ఇప్పుడు 2 ఒకే దాంట్లో తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇది S2s లో ఉండే ఒక ఎలక్ట్రాన్, ఇది 2p లో ఉండే ఒక ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్ 1, ఎలక్ట్రాన్ 2. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకుందామండి. ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ ఇది ఎంత ఉంది? 2. అది 2 సేమ్ కదా. నెక్స్ట్ S వాల్యూ 0, p అయినప్పుడు 1. ఇదే డిఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ m స్పిన్ క్వాంటం నంబర్ 2 ఒకే విధంగా వచ్చినా మిగతావి డిఫరెంట్ గా వచ్చేస్తాయి. అదే ఇక్కడ చెప్పాడు 2 electrons. ఇక్కడ మెయిన్ నో అనే వర్డ్ రాకపోతే అంత తప్పైపోతుంది. నో 2 electrons. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1s ఎన్ని ఉన్నాయి? 2 electrons.
2 electrons. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2 electrons. ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆర్బిట్ ఫస్ట్ షెల్. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఒక ఎలక్ట్రాన్, ఇది ఒక ఎలక్ట్రాన్. Yes, sir. క్లియరా? Yes, sir. నెక్స్ట్ సెకండ్ సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2 electrons. ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. చూపించాం. Yes, sir. నెక్స్ట్ దాంట్లోనే Second సెకండ్ ఆర్బిట్ లోనే 3 electrons. Double shell. 3 electrons. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. ఆర్బిట్ కి ఇంకో పేరు షెల్. ఈ ఆర్బిటాల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? బోర్. బోర్. బోర్ బోర్ క్వాంటం సంఖ్యని ఏదైనా n ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. n = 1 2 3 4 ఆ విధంగా. ఇప్పుడు S లో తీసుకున్నాం, S P లో వేరువేరుగా Yes, తీసుకున్నాం. sir. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? టెక్స్ట్ బుక్ ఇవ్వండి. పేజ్ నెంబర్ 121 స్టార్ట్ చేద్దాం.